న్యూస్కు స్వాగతం. రిపోర్టర్ ఎం. దుర్గారావు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బిక్కవోలు ఎంపీపీ పీఠం బీజేపీ కైవసం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండల పరిషత్ ఎంపీపీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్రంలో బీజేపీ పార్టీ తొలి ఎంపీపీ స్థానం కైవసం చేసుకోవడం కార్యకర్తలు ఆనందంతో బాణాసంచా కాల్చి మిఠాయి పంచి సంబరాలు జరుపుకున్నారు. గత ఎంపీటీసీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడంతో బిక్కవోలు మండలం 20 ఎంపీటీసీలను వైసీపీ ప్రభుత్వం కైవసం చేసుకుంది. వైసీపీ పార్టీపై విసుగు చెందిన కొందరు ఎంపీటీసీలు బీజేపీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో బిక్కవోలు ఎంపీపీ కొవ్వూరి జ్యోతిర్మయి శేషకుమారి తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుండి వైస్ ఎంపీపీ బుద్దాల కన్నారావు తాత్కాలిక అధ్యక్షులు కొనసాగారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో గురువారం బిక్కవోలు ఎంపీపీ అధ్యక్షులు ఎన్నిక ఏకగ్రీవంగా బీజేపీ తేతలి సుమ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అభినందించారు. ఈ ఎన్నిక ఆత్మవిశ్వాసానికి అహంకారానికి మధ్య జరిగిన ఎన్నిక అని అన్నారు. నల్లమిల్లి రామకృష్ణరెడ్డి, ఎమ్మెల్యే అనపర్తి, పిక్కి నాగేంద్ర, జిల్లా అధ్యక్షులు జిల్లా బీజేపీ అధ్యక్షులు. రాజశేఖర్ గారి నాయకత్వం
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, సోమయారాజు గారి నాయకత్వం, సోమయారాజు గారి నాయకత్వం. సురేంద్ర గారు దగ్గరండి. బిక్కవోలు మండల ప్రజలకు ఈరోజు చాలా మంచి శుభవార్త అందినట్టే. ఎందుకనంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం వికసిత భారత్. ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించినటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారి యొక్క లక్ష్యం స్వర్ణాంధ్రప్రదేశ్. అదేవిధంగా అనపర్తికి సంబంధించినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆలోచన అభివృద్ధి అనపర్తి. ఈ విధంగా ఆలోచన శక్తి ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి పరిపాలన ప్రజలకు మేలు జరిగే ప్రయోజనాలు చేకూరేటట్టుగానే ఉంటుంది. అదేవిధంగా ఈరోజు బిక్కవోలులో ఉన్నటువంటి వైసీపీ ఎవరైతే ఎంపీటీసీలు కొంతమంది ఉన్నారో వారు ఒక మంచి ఆలోచన చేశారు. రామకృష్ణారెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో నడిస్తే మన బిక్కవోలు మండలం అభివృద్ధి బాట పడుతుందని చెప్పి వారి యొక్క ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి వారు చేరి ఈరోజు బిక్కవోలు మండల ప్రజా పరిషత్తును భారతీయ జనతా పార్టీ తరఫున సుమా గారు ఎన్నిక కావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను సుమా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే బిక్కవోలు మండల ప్రజలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. భవిష్యత్తులో రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి యొక్క నాయకత్వంలో, సుమా గారి నాయకత్వంలో బిక్కవోలు మండలం అభివృద్ధి చెంది తీరుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఇవాళ బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఎన్నిక అహంకారానికి ఆత్మవిశ్వాసానికి జరిగిన ఎన్నిక. 9 మాసాల క్రితం ఏదైతే అనపర్తి నియోజకవర్గంలో శాసనసభకు ఎన్నికలు జరిగాయో ఆ శాసనసభ ఎన్నికలు కూడా అహంకారానికి ఆత్మవిశ్వాసానికి జరిగిన ఎన్నికలే. అదే రోజు అదే విషయం ఇవాళ మరలా 9 మాసాల తర్వాత మరలా రుజువైంది. ఇవాళ బిక్కవోలు మండల ప్రజా పరిషత్ గత 3.5 సంవత్సరాలుగా ఎంత అహంకారంతో ఇక్కడ పరిపాలన సాగిందో, ఇక్కడ 2 దంపతులు 2 జంటలు విపరీతమైన అహంకారంతో పరిపాలన సాగించటం, ఎంపీటీసీ సభ్యులు కానీ సర్పంచులు కానీ కనీస గౌరవం లేకుండా అటు శాసనసభ్యులు దంపతులైతే ఇటు ఎంపీపీ దంపతులైతే తీవ్రంగా వారిని అవమానించటం, ఇబ్బందులు పాలు చేయడం, ఆ విధంగా కొనసాగిన పరిస్థితిని చూసాం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 మాసాల్లో ఎంపీటీసీలకి, సర్పంచులకి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి వ్యతిరేక పార్టీ అయినా వారికి సగౌరవమైన గౌరవం ఇస్తూ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా ఈరోజు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులు ఇస్తా ఉందో ఆ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేయడం జరిగింది.
ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఇవాళ మండల పరిషత్తులకు కానీ, జిల్లా పరిషత్తులకు కానీ, గ్రామ పంచాయతీలకు కానీ కేటాయించి ఇవాళ స్థానిక సంస్థల గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 మండలాల్లో అనపర్తి నియోజకవర్గంలో ఈ 9 మాసాల కాలంలో దాదాపుగా 80 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇది సగర్వంగా చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ కలిసి ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏం చేశారు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మండల ప్రజా పరిషత్తులో కానీ, ఈ అనపర్తి శాసనసభ నియోజకవర్గంలో కానీ ఏ విధంగా చేశారు? ఒక పదవులు ఉన్నాయనే అహంకారం తప్పించి ఏ విధంగానూ ప్రజలకు ఉపయోగపడే చూసాం. ఇవాళ ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలందరూ ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి రావడానికి కారణం ఏంటంటే గత పాలకుల అహంకారాన్ని తుంచేయడం కోసం వారందరూ రావడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా వారందరూ చెప్పిన మాట ఒకటే, గత 5 సంవత్సరాలుగా అధికారం అనుభవించి ఇవాళ అధికారం కోల్పోగానే నాయకత్వాన్ని వదిలేసి వెళ్లే నాయకులకు మాకొద్దు, మాకు నిరంతరం ప్రజలతో మాతో సత్సంబంధాలు కలిగి ఉండే నాయకులు కావాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ పెద్ద ఎత్తున ఎంపీటీసీ సభ్యులందరూ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీకి ఎంపీపీ స్థానాన్ని దక్కించడం జరిగింది. వారికి ఎంపీటీసీలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ 4 రోజులుగా ఈ కార్యక్రమానికి పెద్దలందరూ సహకరించడం జరిగింది. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేణు గారు కానీ, పందలపాక ఉప సర్పంచ్ చినబుజ్జి గారు కానీ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుబ్బారెడ్డి గారు కానీ, పూర్వపు మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వాసు గారు కానీ, చౌదరి గారు కానీ వీరంతా కృషి చేసి, అదేవిధంగా మిగిలిన గ్రామాల సర్పంచులు పెద్దలు అందరూ కష్టపడి పనిచేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించినందుకు కూటమి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంపీపీగా ఎన్నికైన శ్రీమతి తేతల సుమగారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో రాబోయే సంవత్సరంన్నర బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షిస్తూ సెలవు.